వచ్చేసి మనం మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చూద్దాము. మేకింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ యాక్చువల్గా డిమాండ్ ఎప్పుడు వచ్చింది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీకి అంటే 1934లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఇండియాకు అని చెప్పి ఎంఎన్ రాయ్ గారు చెప్పారు. ఈయన కమ్యూనిస్ట్ మూమెంట్కి కూడా ఈయననే పోయినారు అన్నట్టు. 1934లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనే ఐడియాని ఎంఎన్ రాయ్ గారు చెప్పారు. కమ్యూనిస్ట్ మూమెంట్ని కూడా ఇండియాలో స్టార్ట్ చేసింది ఇన్ని అన్నట్టు. 1935లో మన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంటుంది కదా, ఫస్ట్ టైం అఫీషియల్గా డిమాండ్ చేసింది కాన్స్టిట్యూట్ అసెంబ్లీ చేయాలి కాన్స్టిట్యూషన్ తయారు చేయడానికి ఇండియాకు అని చెప్పేసి 1935లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ చెప్పింది అన్నట్టు. 38లో ఏమైంది అంటే జవహర్ లాల్ నెహ్రూ ఐఎన్సీ తరపున ఏం డిక్లేర్ చేశారంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫ్రీ ఇండియా ఫ్రేమ్ చేయాలి, విత్ అవుట్ సైడ్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా ఫ్రేమ్ చేయాలి. అది కూడా కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఫ్రేమ్ చేయాలి. అది కూడా అడల్ట్ ఫ్రాంచైజ్ ఫర్ ఎలక్ట్ అయిందని చెప్పి 1938లో జవహర్ లాల్ నెహ్రూ గారు ఇదన్నట్టు. ఈ డిమాండ్ ఫైనల్గా ఇన్ ప్రిన్సిపల్ ఒప్పుకుంది అన్నట్టు బ్రిటిష్ గవర్నమెంట్. అదేదంటే ఆగస్ట్ ఆఫర్ 1940 జరిగిన దాంట్లో బ్రిటిష్ గవర్నమెంట్ ప్రిన్సిపల్గా ఒప్పుకుంది. 1942లో సర్ స్టఫర్డ్ క్రిప్స్ ఒక మెంబర్ ఆఫ్ క్యాబినెట్ ఇండియాకు వచ్చాడు డ్రాఫ్ట్ ప్రపోజల్తో. బ్రిటిష్ గవర్నమెంట్ ఒక డ్రాఫ్ట్ ప్రపోజల్ ఏంది అంటే ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషన్ చేస్తాము వరల్డ్ వార్ II తర్వాత. సో క్రిప్స్ కమిషన్ ఎప్పుడు వచ్చింది అంటే 1942లో. సర్ స్టఫర్డ్ క్రిప్స్ ఈయన ఎవరు అంటే మెంబర్ ఆఫ్ క్యాబినెట్ మెంబర్ అన్నట్టు. ఇండియాకు వచ్చాడు వరల్డ్ వార్ II తర్వాత కాన్స్టిట్యూషన్ని ఫామ్ చేస్తాము అని పెడతామని చెప్పి. క్రిప్స్ ప్రపోజల్స్ని రిజెక్ట్ చేసింది ఎవరు అంటే ముస్లిం లీగు. వాళ్ళకి ఏం కావాలి అంటే ఇండియాని 2 ఆటోనమస్ స్టేట్స్గా డివైడ్ చేయాలి, సపరేట్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీగా. సో హూ రిజెక్టెడ్ క్రిప్స్ ప్రపోజల్స్ అంటే ముస్లిం లీగ్. క్రిప్స్ ప్రపోజల్స్ని ముస్లిం లీగ్ రిమైండ్ చేసింది, 2 స్టేట్స్ కావాలని అడిగింది. ఫైనల్గా క్యాబినెట్ మిషన్ని పంపించారు. అది క్యాబినెట్ మిషన్ ఏం చేసింది అంటే 2 అసెంబ్లీస్ అని రిజెక్ట్ చేసింది. ఒక స్కీమ్ ఫర్ ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ ఒక స్కీమ్ చెప్పింది. 2 అయితే సపరేట్ అనేది డిసైడ్ చేసేది, సపరేట్ వద్దని చెప్పింది క్యాబినెట్ మిషన్. కాకపోతే ఒక స్కీమ్ డిజైన్ చేసింది కాన్స్టిట్యూట్ అసెంబ్లీ. అది ముస్లిం లీగ్కి కొద్దిగా ఓకే అన్నట్టు. ఇప్పుడు ఒకసారి మనం కాంపోజిషన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ చూసుకుంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేది నవంబర్ 1946లో ఫామ్ అయింది. అండర్ ద స్కీమ్ ఫార్ములేటెడ్ బై ద క్యాబినెట్ మిషన్ ప్లాన్. నవంబర్ 1946లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఫామ్ అయ్యింది క్యాబినెట్ మిషన్ ప్లాన్ కింద. ఏ స్కీమ్ ఉన్నాయంటే ఫీచర్స్ ఏంటి అంటే టోటల్ స్ట్రెంగ్త్ కాన్స్టిట్యూట్ అసెంబ్లీకి వచ్చేసి 389 ఉండాలనుకున్నారు. 296 ఏమో బ్రిటిష్ ఇండియా వాళ్ళకు, 93 ఏమో ప్రిన్స్లీ స్టేట్స్కి. ఆ 296లో 292 వచ్చేసి 11 గవర్నర్ ప్రొవిన్సెస్ నుంచి ఉండాలి. ఇంకా మిగతా 4 వచ్చేసి 4 చీఫ్ కమిషనర్ ప్రొవిన్సెస్ నుంచి ఒకరొకరు వచ్చేయాలి. సో గవర్నర్స్ ప్రొవిన్సెస్ ఉండే, చీఫ్ కమిషనర్స్ ప్రొవిన్సెస్ ఉండే అప్పట్లో బ్రిటిష్ ఇండియా కింద. ప్రిన్స్లీ స్టేట్స్ కూడా ఉండే. ఈచ్ ప్రొవిన్స్ అండ్ ప్రిన్స్లీ స్టేట్ మా చిన్న స్టేట్స్ అయితే గ్రూప్ ఆఫ్ స్టేట్స్ని కలిపారు ప్రిన్స్లీ స్టేట్స్ని. సీట్స్ ఎలా అలాట్ చేశారంటే వాళ్ళ పాపులేషన్ బట్టి చేశారు. 1 సీటు ఎవ్రీ మిలియన్, 10 lakhsకి 1 సీటు, 1 సీట్ పర్ మిలియన్ పీపుల్ అలా రఫ్లీగా ఇచ్చారన్నట్టు. Seats allocated to each British provinces were to be divided among the 3 principal communities, Muslims, Sikhs, General. జనరల్ ఎవరంటే ముస్లిమ్స్, 6 కాకుండా మిగతా అందరు అన్నట్టు వాళ్ళ పాపులేషన్స్కి బట్టి సీట్స్ ఇచ్చారన్నట్టు. ఈచ్ కమ్యూనిటీ రిప్రజెంటేటివ్స్ అనేది
బై నెంబర్స్ ఆఫ్ దట్ కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీ వాళ్ళు ఎన్నుకోవాలి ఆ ప్రొవిన్షియల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో. అండ్ ఓటింగ్ వాస్ టు బి మెథడ్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్. ఈ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ వేర్ టు బి నామినేటెడ్ బై ద హెడ్స్ ఆఫ్ ప్రిన్స్లీ స్టేట్స్ అవునన్నట్టు. సో ఇలా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ కొన్ని పార్ట్లీగా ఎలక్టెడ్, పార్ట్లీ నామినేటెడ్, అది కూడా ఇండైరెక్ట్లీగా ఎలక్టెడ్. ప్రొవిన్షియల్ అసెంబ్లీస్లో మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా ఎన్నుకున్న వాళ్ళు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్స్. వీళ్ళనే లిమిటెడ్ ఫ్రాంచైజ్ ద్వారా ఎన్నుకున్నారు. సో క్రిటిసిజం ఏంటంటే అందరూ ఎలక్టెడ్ వాళ్ళు ఫ్రేమ్ చేసింది కాదని అట్లా అన్నట్టు. ఎలక్షన్స్ టు ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఎప్పుడు జరిగినాయి అంటే ఏవైతే 296 బ్రిటిష్ ఇండియాకి వెళ్ళారు కదా, జూలై ఆగస్టు 1946 ఆ టైంలో అయినాయి. ఐఎన్సీ 208 గెలిచింది, ముస్లిం లీగ్ 73 గెలిచింది, స్మాల్ గ్రూప్స్ అండ్ ఇండిపెండెంట్స్ గాట్ రిమైనింగ్ 15 సీట్స్ అన్నట్టు. 93 సీట్స్ అలోకేటెడ్ టు ప్రిన్స్లీ స్టేట్స్ వర్ నాట్ ఫిల్ చేసలేరు. యాజ్ డిసైడెడ్ టు స్టే అవే ఫ్రమ్, వాళ్ళు ప్రిన్స్లీ స్టేట్స్ వాళ్ళు ఫస్ట్ ఇనిషియల్గా కాన్స్టిట్యూంట్ అసెంబ్లీకి దూరంగా ఉండాలనుకున్నారు. Although the Constituent Assembly was not directly elected by people of India on the basis of adult franchise అయినా సరే అసెంబ్లీలో అందరూ హిందూస్, ముస్లిమ్స్, సిఖ్స్, పార్సీస్, ఆంగ్లో ఇండియన్స్, క్రిస్టియన్స్, ఎస్సీ, ఎస్టీ, ఉమెన్ అందరు ఉన్నారు అన్నట్టు. ఆయన అసెంబ్లీ అన్ని ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ కూడా ఉండారు, కానీ గాంధీ గారు లేకుండ్రు అప్పుడు అన్నట్టు. ఇప్పుడు వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూట్ అసెంబ్లీ చూసుకుంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఫస్ట్ మీటింగ్ ఎప్పుడు వచ్చింది అంటే December 9, 1946లో ఫస్ట్ మీటింగ్ పెట్టింది. ముస్లిం లీగ్ బాయ్కాట్ చేసింది, సపరేట్ స్టేట్ కావాలి పాకిస్తాన్ అని డిమాండ్ చేసింది. ఓన్లీ 211 మెంబర్స్ వచ్చారు. సచ్చిదానంద సిన్హా, ద ఓల్డెస్ట్ మెంబర్, వాస్ ఎలక్టెడ్ అస్ ద టెంపరరీ ప్రెసిడెంట్ ఆఫ్ ద అసెంబ్లీ ఫాలోయింగ్ ద ఫ్రెంచ్ ప్రాక్టీస్. సచ్చిదానంద సిన్హా, SACH DANANDA, సచ్చిదానంద సిన్హా ఓల్డెస్ట్ మెంబర్. ఈయన టెంపరరీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు ఫాలోయింగ్ ద ఫ్రెంచ్ ప్రాక్టీస్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద అసెంబ్లీ. సిమిలర్లీ బోత్ SC ముఖర్జీ అండ్ VT కృష్ణమాచారి were elected as the vice presidents of the assembly. Later Dr. Rajendra Prasad was elected as the president of the assembly. Similarly, both SC Mukherjee and VT Krishnamachari were elected as the vice presidents of the assembly. In other words, the assembly had 2 vice presidents. ఇదన్నట్టు. ఇప్పుడు ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ చూసుకుంటే December 13, 1946లో ఒక నిమిషం, సచ్చిదానంద సిన్హా టెంపరరీ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు ఫస్ట్. రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్ ఆఫ్ అసెంబ్లీగా ఎన్నుకున్నారు. SC ముఖర్జీ, VT కృష్ణమాచారిని వైస్ ప్రెసిడెంట్స్గా ఎన్నుకున్నారు. సో 2 వైస్ ప్రెసిడెంట్. టెంపరరీ ప్రెసిడెంట్ ఎవరు అంటే సచ్చిదానంద సిన్హా, టెంపరరీ ST అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. రాజేంద్ర ప్రసాద్ మనకు తెలుసు ప్రెసిడెంట్ ఆఫ్ అసెంబ్లీ. SC ముఖర్జీ, VT కృష్ణమాచార్య వైస్ ప్రెసిడెంట్, VPలు ఇద్దరు. SC ముఖర్జీ, VT కృష్ణమాచారి ఇలా. ఓకే, ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అంటే ఏంటి అంటే December 13, 1946లో జవహర్లాల్ నెహ్రూ గారు ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్ అనేది మూవ్ చేశారు. ఇది చాలా హిస్టారిక్ డే అని చెప్పొచ్చు, హిస్టారిక్ మూమెంట్ అని కూడా చెప్పొచ్చు. ఇది ఏంటంటే ఫండమెంటల్స్ ఫిలాసఫీ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ని ఉంటుంది అన్నట్టు ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్స్ రిజల్యూషన్. ఇది December 13 రోజు 1946 ఆబ్జెక్టివ్స్. ఇది ఫిలాసఫీ, ఫండమెంటల్స్ ఇంకా ఫిలాసఫీ. ఇది ఏం చెప్తుంది అంటే ఫండమెంటల్స్ ఫిలాసఫీని చెప్తుంది అన్నట్టు. ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఏం డిక్లేర్ చేస్తుంది అంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిక్లేర్స్ ఇట్స్ ఫర్మ్ అండ్ సోలెమ్ రిజాల్వ్ టు ప్రొక్లెయిమ్ ఇండియా యాజ్ అన్ ఇండిపెండెంట్ సోవెరెన్ రిపబ్లిక్ అండ్ టు డ్రా అప్ ఫర్ ఎర్ ఫ్యూచర్ గవర్నెన్స్ ఏ కాన్స్టిట్యూషన్. ఇంపార్టెంట్ స్టేట్మెంట్ అన్నట్టు. ఇది ఏం డిక్లేర్ చేస్తుంది అంటే ఇట్స్ ఫిమ్ అండ్ సోలెమ్ రిజాల్వ్ టు ప్రొక్లెయిమ్ ఇండియా యాజ్ అన్ ఇండిపెండెంట్ సోవెరెన్ రిపబ్లిక్ అండ్ టు డ్రా అప్ ఫర్ ఎర్ ఫ్యూచర్ గవర్నెన్స్ అండ్ ఏ కాన్స్టిట్యూషన్ wherein the territories that now comprise British India, the territories that now
form the Indian states and such other states of India or outside India, and the states as well as other territories are willing to constitute into the independent sovereign India shall be union of them. అంటే ఇండియాలో ఏవేవి ఉండాలని చెప్పేసి ఏముంటుందంటే, ఏవైతే ఇప్పుడు బ్రిటిష్ ఇండియా ఉన్నది కానీ that now form Indian states and such other parts of India as either outside India and the states as well as other territories as are willing to అన్నీ కలిపి ఈ చెప్పి territories whether their present boundaries or with such others as may be determined by the Constituent Assembly, and therefore after according to the law of the Constitution shall possess and retain the status of autonomous units together with residuary powers and exercise all powers and functions of government and administration save and except such powers and functions as are vested in or assigned to the Union or as are inherent or implied in the Union or resulting therefore from, wherein all power and authority of the sovereign independent India, its constituent parts and organs of the government are derived from the people, wherein shall be granted and secured to all the people of India justice, social, economic and political equality of status of opportunity and before the law, freedom of thought, expression, belief, faith, worship, vocation, association and action subject to land public morality, wherein adequate safeguards shall be provided for minorities, backward and tribal areas and depressed and other backward classes, whereby shall be maintained the integrity of the territory of the Republic and its sovereign rights on land, sea and air according to justice and the law of civilized nations. This ancient land attains its rightful and honored place in the world and makes its full and willing contribution to the promotion of world peace and the welfare of mankind. This resolution was unanimously adopted by the Assembly on January 22, 1947. It influenced the eventual shaping of the Constitution through all its subsequent stages, its modified version. ఓకే అన్నట్టు ఈ రిజల్యూషన్ని జనవరి 22, 1947లో అడాప్ట్ చేసుకున్నారు. ఇండిపెండెంట్ యాక్ట్స్ ద్వారా కొన్ని చేంజెస్ జరిగినాయి. ఇండిపెండెంట్ యాక్ట్స్ ప్రిన్స్లీ స్టేట్స్ ఎవరైతే ముందు అసెంబ్లీకి దూరంగా ఉన్నారో వాళ్ళు జాయిన్ అయ్యారు. 6 states ఫస్ట్ జాయిన్ అయ్యారు. ఇండిపెండెంట్ మౌంట్ బ్యాటన్ ప్లాన్ ఆఫ్ జూన్ 1947 యాక్సెప్ట్ చేసిన తర్వాత అదేంది పార్టీషన్. మౌంట్ బ్యాటన్ ప్లాన్ 1947 for the partition of the country. The representatives of most of the other princely states took their seats in the assembly. The members of the Muslim League from the Indian Dominion also entered the assembly. The members of the Muslim League from the Indian Dominion కూడా వచ్చారన్నట్టు. ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 ఏం చేసిందంటే కొన్ని చేంజెస్ చేసింది అసెంబ్లీలో. అసెంబ్లీని ఇక్కడ ఫుల్లీ సోవెన్ బాడీగా చేసింది. అది కాన్స్టిట్యూషన్ ఎలా అన్నా ఫ్రేమ్ చేసుకోవచ్చు తనకు నచ్చినట్టు. యాక్ట్ ఏం చేసిందంటే పవర్ కూడా ఇచ్చింది. ఏ బ్రిటిష్ పార్లమెంట్ చేసిన ఏ చట్టానైనా మనం మార్చే పవర్ తీసుకుంది. అసెంబ్లీ ఒక లెజిస్లేటివ్ బాడీ కూడా అయింది. అంటే అసెంబ్లీకి ఇప్పుడు 2 ఫంక్షన్స్, ఒకటేమో కాన్స్టిట్యూషన్ తయారు చేయాలి ఫ్రీ ఇండియాకు, ఇంకోటేమో ఆర్డినరీ లాస్ చేయాలి కంట్రీ కోసమని. ఈ 2 టాస్క్ సపరేట్ డేస్ చేసేవాళ్ళు అన్నట్టు. సో అసెంబ్లీ ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో మన ఫస్ట్ పార్లమెంట్ కూడా అయింది అని చెప్పొచ్చు. ఆ పార్లమెంట్ ఆఫ్ ఫ్రీ ఇండియా డొమినియన్ లెజిస్లేచర్. వెన్ అసెంబ్లీ ఎప్పుడైతే కాన్స్టిట్యూంట్ బాడీగా ఉంటే రాజేంద్ర ప్రసాద్ గారు చైర్మన్గా ఉన్నవారు, ఎప్పుడైతే లెజిస్లేటివ్ బాడీగా ఉంటే జీవి మౌలంకర్. సో ఒక రకంగా జీవి మౌలంకర్ గారు స్పీకర్ అని చెప్పొచ్చు. GVMAVLANKR. ఇవన్నీ ఫంక్షన్స్ November 26, 1949 వరకు జరిగాయని చెప్పొచ్చు. అప్పుడు కాన్స్టిట్యూషన్ మేకింగ్ అయిపోయింది. ముస్లిం లీగ్ మెంబర్స్ హేలింగ్ ఫ్రమ్ ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఉన్న వాళ్ళు అప్పుడు మెంబర్స్ ఉన్నారో వాళ్ళు ఇంకా ఈ అసెంబ్లీ నుంచి బయటికి లేరు. ఇంకా కాన్స్టిట్యూంట్లో నెంబర్ తగ్గింది. 299 ఉండే, ఫస్ట్ 389 ఉండే అని. క్యాబినెట్ మిషన్ ప్రకారం అయితే 389 ఉండే, ఇప్పుడు తగ్గింది ఎందుకంటే పాకిస్తాన్ సపరేట్ అయింది. స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియన్ ప్రొవిన్సెస్ వాజ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 296 to 229 అండ్ దోస్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్ ఫ్రమ్ 93 to 70. స్టేట్ వైజ్ మెంబర్షిప్ కూడా చూపించింది అన్నట్టు. సో ఇంకా వేరే ఫంక్షన్స్ చేసో లెజిస్లేటివ్ బాడీగా చేసింది ఇది అన్నట్టు. ఇంకేమేమి ఫంక్షన్స్ చేసింది కాన్స్టిట్యూషన్ తయారు చేయడమే కాకుండా ఇంకా ఆర్డినరీ లాస్ని ఫ్రేమ్ చేయడం, చట్టాలను చేయడమే కాకుండా అంటే
ఇది ఇండియాస్ మెంబర్షిప్ ఆఫ్ ద కామన్వెల్త్ని రాటిఫై చేసింది. ఇట్ రాటిఫైడ్ ఇండియాస్ మెంబర్షిప్ ఆఫ్ కామన్వెల్త్ ఇన్ మే 1949. నేషనల్ ఫ్లాగ్ని అడాప్ట్ చేసుకుంది 1947 జూలై 22లో. నేషనల్ యాంథమ్ని కూడా అడాప్ట్ చేసుకుంది 1950లో జనవరి 24. నేషనల్ సాంగ్ని కూడా అడాప్ట్ చేసుకుంది 1950లో. రాజేందర్ ప్రసాద్ గారిని ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎన్నుకుంది. ఇన్ ఆల్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వచ్చేసి 11 సెషన్స్ ఉండే. 2 years 11 months 18 daysలో 11 సెషన్స్ కండక్ట్ చేసింది. కాన్స్టిట్యూషన్ మేకర్స్ అనే వాళ్ళు 60 countries ఒక కాన్స్టిట్యూషన్లో చూశారు. డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ని కూడా వాస్ కన్సిడర్డ్ ఫర్ అండ్ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి 114 days కన్సిడర్ చేశారు. ఎక్స్పెండిచర్ వచ్చేసి 64 lakh అన్నట్టు. జనవరి 24, 1950లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది ఫైనల్ సెషన్ పెట్టింది. అయితే అక్కడ ఉండలేదు, ప్రొవిన్షియల్ పార్లమెంట్గా కంటిన్యూ చేసింది. జనవరి 26, 1950 నుంచి కొత్త పార్లమెంటు జనరల్ ఎలక్షన్స్ 1951, 52 టైంలో జరిగినంత వరకు ఇదన్నట్టు. ఇప్పుడు చూసుకుంటే కమిటీస్ ఆఫ్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ చూసుకుంటే కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది చాలా కమిటీస్ అపాయింట్ చేసింది. డిఫరెంట్ టాస్క్ 8 వచ్చేసి మేజర్ కమిటీస్ అన్నట్టు, ఇంకా మిగతా చిన్న కమిటీస్ అన్నట్టు. ఇప్పుడు మేజర్ కమిటీస్ చూస్తే ఈ మేజర్ కమిటీస్ ఇంపార్టెంట్. యూనియన్ పవర్స్ కమిటీ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. యూనియన్ పవర్స్ కమిటీ ఇది వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ. యూనియన్ కాన్స్టిట్యూషన్ కమిటీ కూడా జవహర్లాల్ నెహ్రూ. ప్రొవిన్షియల్ కాన్స్టిట్యూషన్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్. డ్రాఫ్టింగ్ కమిటీ వచ్చేసి అంబేద్కర్ గారు. అడ్వైజరీ కమిటీ ఆన్ ఫండమెంటల్ రైట్స్, మైనారిటీస్ అండ్ ట్రైబల్ అండ్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ వచ్చేసి సర్దార్ పటేల్. ఈ కమిటీ కింద మళ్ళీ 5 సబ్ కమిటీస్ ఉండేటివి. ఫండమెంటల్ రైట్స్ సబ్ కమిటీ ఏమో జేబీ కృపాలని గారు. మైనారిటీస్ సబ్ కమిటీ ఏమో ఎస్సీ ముఖర్జీ. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్, ట్రైబల్ ఏరియాస్ అండ్ ఆసాం ఎక్స్క్లూడెడ్ అండ్ పార్షలీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ సబ్ కమిటీ గోపీనాథ్ బార్దోలై. ఎక్స్క్లూడెడ్ అండ్ పార్షలీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ సబ్ కమిటీ ఏవి తక్కర్. నార్త్ వెస్ట్ ఫ్రంటియర్ ట్రైబల్ ఏరియాస్ సబ్ కమిటీ ఇలా అన్నట్టు. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. స్టేట్ కమిటీ జవహర్లాల్ నెహ్రూ. కమిటీ ఫర్ నెగోషియేటింగ్ విత్ స్టేట్స్. స్టీరింగ్ కమిటీ డాక్టర్ రాజేందర్ ప్రసాద్ ఇదన్నట్టు. స్టీరింగ్ కమిటీ ఒక చైర్మన్. మైనర్ కమిటీస్ ఇంకా చాలా ఉండే. ఫైనాన్స్ అండ్ స్టాఫ్, క్రెడెన్షియల్స్ కమిటీ, హౌస్ కమిటీ పట్టాభి సీతారామయ్య గారు. ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ, అడోక్ కమిటీ ఆన్ నేషనల్ ఫ్లాగ్, ఫంక్షన్స్ ఆఫ్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, అడోక్ కమిటీ ఆన్ సుప్రీం కోర్టు, చీఫ్ కమిషనర్ ప్రొవిన్సెస్, ఎక్స్పర్ట్ కమిషన్ ఫైనాన్షియల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద యూనియన్ కాన్స్టిట్యూషన్, లింగ్విస్టిక్ ప్రొవిన్సెస్ కమిషన్ ఎల్పిసి అనొచ్చు. స్పెషల్ కమిటీ టు ఎగ్జామిన్ ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ నెహ్రూ గారు. ప్రెస్ గ్యాలరీ కమిటీ, అడోక్ కమిటీ ఆన్ సిటిజన్షిప్ ఇలా ఇవన్నీ అన్నట్టు. కొందరు అసెంబ్లీ మెంబర్స్ కాని వాళ్ళు కూడా కమిటీకి హెడ్గా ఉన్నారు. డ్రాఫ్టింగ్ కమిటీ ఇంపార్టెంట్ అన్నట్టు. ద మోస్ట్ ఇంపార్టెంట్ కమిటీ వచ్చేసి డ్రాఫ్టింగ్ కమిటీ.